Tajaha, welcome back to our channel China Vlogs by Divya. Here I'm back with another vlog. So ee vlog vachesi Mishu wala school lo grade 2 kids present chesina how culture and traditions will be at our home ani. So different countries lo different cultures and traditions gurinchi ee pillalu manaki ikkada keen ga explain chesaru anamata. So ఏ మాత్రం లేట్ చేయకుండా let's get into the video. So ఇది మిషి వాళ్ళ క్లాస్ అన్నమాట. ఇది ఇన్నర్ వ్యూ. So the main purpose of this project is to represent their culture, tradition and identity. మన కంట్రీలో మన ట్రెడిషన్స్ కల్చర్స్ ఎలా ఉంటాయి, మన డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎవ్రీథింగ్ ప్రతి దాని గురించి ఫొటోస్ కలెక్ట్ చేసేసి అవి ఒక బోర్డ్కి స్టిక్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఇదిగోండి వీడు వచ్చేసి మిషి వాళ్ళ క్లాస్మేట్. వీడు చెప్తున్నాడు అనమాట, వాడిది కంబోడియా, వాళ్ళ ఫాదర్ కంబోడియన్ అండ్ మదర్ చైనీస్. వాళ్ళ కంబోడియాలో కూడా మిషి వేసుకున్న లాంటి డ్రెస్సెస్ వేసుకుంటారంట చెప్తున్నాడు. సో ఇక్కడ నిలబడి ఉన్నారు కదా కిడ్స్, వీళ్ళు కూడా గ్రేడ్ 2 వాళ్ళే అనమాట. ఈ గ్రేడ్ 2 వచ్చేసి 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు, 3 హోమ్ రూమ్స్ అనమాట. సో హోల్ గ్రేడ్ 2 కిడ్స్ ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అన్ని హోమ్ రూమ్ కిడ్స్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు ఈ వీడియోస్లో. సో ఆ టీచర్ అనేది ఈ ప్రాజెక్ట్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది ఒక ప్రజెంటేషన్ లాగా ఇచ్చి పేరెంట్స్కి అర్థమయ్యేలాగా చెప్పిందనమాట. ఆఫ్టర్ దట్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎవరి కల్చర్లో వాళ్ళు డ్రెస్అప్ అయిన దాన్ని బట్టి దే మేడ్ ద కిడ్స్ టు లెర్న్ సంథింగ్ లైక్ దిస్. ఏదో ఒక సాంగ్ లాగా పెర్ఫామ్ చేయించారు. ఈ పెర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే వాళ్ళని మళ్ళీ వాళ్ళ బోర్డ్స్ దగ్గరికి వెళ్ళి నిలబడమని చెప్పారు. వెళ్ళి వాళ్ళ బుద్ధిగా ఎవరి ప్లేస్లో వాళ్ళు నిలబడ్డాడు. ఇదిగో ఈయన ప్రిన్సిపల్ అనమాట, ఎలిమెంటరీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్. గైడ్ చేస్తున్నాడు, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడి నుండి ఇటు వెళ్ళండి అని. సో ఇదిగోండి చూడండి, మన పిల్లలు ఎవరి లైన్లో వాళ్ళు నిలబడ్డారు, ఎవరి బోర్డు పక్కన వాళ్ళు నిలబడ్డారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ పేరెంట్స్. ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలన్నమాట వాట్ ఈస్ దేర్ బోర్డ్, వాట్ ఈస్ దేర్ కల్చర్ అని. ఇదిగోండి మనం వచ్చేసాం మిషి దగ్గరికి. చెప్తుంది చూడండి, తన బోర్డు గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వినండి మీరు కూడా. What is that? Bengal tiger. Okay. This is our national bird. Peacock. Okay. And I am a singer and dancer. Oh, is it? Yes. Wow, that's interesting. And what else? What else your body is representing? Indian food. Indian traditional food. Yes. Okay. And this is my You wrote something about here, biryani. What is that? biryani because it is my favorite food and it is from No. India. Who told you that if you pray to God you will get good studies? You Me? weddings, celebration. People over here, what are they doing there? They are eating on a banana tree. No, it's, Banana leaf. yeah, it's leaf. Your board looks so colorful, Mishi. I love it. Good work. చాలా బాగా చెప్పింది కదా. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ హర్ వర్క్. చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కాన్ఫిడెంట్గా చెప్తుందని చెప్పి. బట్ యా, ఇంకా చాలా థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నేను కట్ చేసి అంతవరకే పెట్టాను, మెయిన్ పాయింట్స్ వరకే. నేను అలా పక్క వచ్చేసానో లేదో హైయర్ గ్రేడ్స్ కిడ్స్ వచ్చి దాని పక్కన నిలబడి అడుగుతున్నారు వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్ అని. షీఈస్ ఎక్స్ప్లెయినింగ్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ షీ రియలీ వర్క్ హార్డ్ ఫర్ దట్. అండ్ యా, ఇక్కడ స్కూల్లో కొరియన్ కౌంట్ ఎక్కువ అనమాట. కొరియన్ పిల్లలు చాలా మంది ఉంటారు. సో మెనీ బోర్డ్స్ విల్ బి రిప్రజెంటింగ్ కొరియా అనమాట. అండ్ దిస్ గర్ల్ షీఈస్ ఫ్రమ్ న్యూజిలాండ్ వచ్చేసి న్యూజిలాండ్ ట్రెడిషనల్ డాన్స్ హాకా అంట. మన ఇండియన్ మూవీస్లో కూడా ఉంది ఆ డ్యాన్స్. సై మూవీ తీసుకుంటే భిక్షు యాదవ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు చూడండి, దట్ ఈస్ హాకా డ్యాన్స్. యా, ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఐ డోంట్ నో దట్ ఆ డ్యాన్స్ అనేది ఆరిజిన్ ఫ్రమ్ న్యూజిలాండ్ అని ఆ పాప చెప్పేదాకా. చూసారా, మనం కూడా ఎడ్యుకేట్ అవుతున్నాం పిల్లల దగ్గర ఇలాంటివి వింటూ తెలుసుకుంటూ వెళ్తుంటే. అండ్ యా, వీడు చూడండి, అరే ఏంట్రా ఇది చెప్పరా కొంచెం అన్నట్టు సిగ్గుపడిపోతున్నాడు బిడ్డ. అండ్ ఈ బోర్డులో నాకు ఆ పిల్లలు డ్రా చేసి కట్ చేసి స్టిక్ చేసిన ఆ బొమ్మలు నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేశారు ఆర్ట్ వర్క్ అనేది. అండ్ యా, ఈ పాప వచ్చేసి మిషికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్. తను హర్ మదర్ ఈస్ ఫ్రమ్ కొరియా అండ్ ఫాదర్ ఈస్ ఫ్రమ్ అమెరికన్. హీస్ మెక్సికన్ అమెరికన్. సో చెప్తుంది తన బోర్డ్ గురించి. Looks so colorful. Kimchi. Is that your favorite food? No, you don't like? I don't have a favorite. Oh, you
Is this a game? Is it a game from Korea or America? Korea. Oh, what is the game called? Huh? Yunnodi. Wow. It looks interesting. నేను చాలామంది కిడ్స్వి రికార్డ్ చేశాను కానీ అందరివి పెట్టుకుంటూ పోతే వీడియో ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. సో మిషీకి బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అండ్ నాతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఫ్రీక్వెంట్గా మాట్లాడే పిల్లల్ని మాత్రమే నేను ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళతోనే ఎక్కువ స్పెండ్ చేసి ఇంటరాక్ట్ అయ్యడం జరిగింది. వాళ్ళు కూడా పాపం చాలా కంఫర్టబుల్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు, బికాస్ పరిచయాలు ఉన్నాయి కదా మనకి. సో ఆ ఫ్రెండ్లీనెస్తో దే ఎక్స్ప్లెయిన్ మీ కంఫర్టబుల్లీ. Meet. Bulgogi. Oh, wow. సో ఇక్కడ చూడండి నా మిషి వాళ్ళ క్లాస్ టీచర్, హీఈస్ మానిటరింగ్ ఎవ్రీ కిడ్ అనమాట. అందరూ కంఫర్టబుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూస్తున్నారు. అందరు పిల్లలు ఒకలాగా ఉండరు కదా, కొంతమంది కంఫర్టబుల్ ఫీల్ అవ్వరు కొత్త పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే. సో హీస్ కంఫర్టింగ్ ద కిడ్స్. ఈ పాప వచ్చేసి అనదర్ ఇంకొక హోమ్ రూమ్లో ఉండే పాప, బట్ షీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మిషి అండ్ వాళ్ళ మదర్ కూడా నాకు మంచి ఫ్రెండ్. సో డెఫినెట్లీ మనం ఫోకస్ చేస్తాం కదా, బాగా చెప్తుంది ఈ పాప కూడా వినండి. ఈ పాప కూడా అనదర్ హోమ్ రూమ్ కిడ్, బట్ వన్ ఆఫ్ ద గుడ్ ఫ్రెండ్ ఫర్ మిషి. సో షీఈస్ ఏ బ్రిటిషర్ అనమాట. చాలా కంఫర్టబుల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. లవ్లీ చైల్డ్ షీ ఈస్. ఇక్కడ మీరు చూస్తే ఈ పాప చాలా ఫొటోస్ పెట్టింది అండ్ ప్రతి ఫోటోని చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ హర్ వర్క్. మేబీ లోకల్ లాంగ్వేజ్ అయ్యేసరికి ఏమో చాలా కంఫర్టబుల్గా చేసింది ప్రెజెంటేషన్ అంతా. అండ్ యా, సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చైనా వ్లాగ్స్ బై దివ్య.